కడప జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి వైకాపా అధ్యక్షుడు జగన్కు చెక్ పెడతామని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి కడపకు వచ్చిన ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సీఎం సహకారంతో జిల్లాను ఉద్యానవన కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. నిరుపేదలు అందాల్సిన పథకాలను వారికి చేరేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. పార్టీ మారిన తనకు మంత్రి పదవి ఎలా ఇచ్చారంటూ జగన్ రాద్ధాంతం చేస్తున్నారని, గతంలో వారు పార్టీలు మారిన విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. 78లో రాజశేఖర్ గారు రెడ్డి కాంగ్రెస్లో గెలిచి ఐ కాంగ్రెస్లో సాయి ప్రతాప్ గారికి వచ్చినాడు. క్లాస్మేట్ కూడా ఐ కాంగ్రెస్లో మారి మంత్రిగా కూడా తీసుకున్నాడు. రకరకాలుగా కాంగ్రెస్ ఐక్యూలో ఉంటూ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసిన విషయం వాస్తవం. జగన్ రెడ్డితో పాటు నేను ఉండి కాంగ్రెస్ ఐ ఎమ్మెల్యేగా ఉండి నాకు డిస్క్వాలిఫికేషన్ కూడా లెటర్ ఇచ్చారు. ఆయనతో పాటు 2011 ఎన్నికల్లో ఆ రోజు నాతో పాటు 29 మంది ప్రత్యక్షంగా ఆయనకు సపోర్ట్ చేసినాం. నేనైతే ఈ పార్లమెంటు పరిధిలో ఏకంగా నిలబడి సపోర్ట్ చేయడం జరిగింది. నాకు కాంగ్రెస్ పార్టీ డిస్క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎక్కడ పోయింది ఆయన? నా రాజీనామా అడగకుండా మా అన్నను గెలిపించేటప్పుడు ఒక్కరు వైఎస్ఆర్ పార్టీకి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ కౌన్సిలర్ కానీ లేడు. గెలిచినది ఐదర్ కాంగ్రెస్ ఆర్ టీడీపీ. ఆ రెండింటిని కాదని మేము గెలిచినాం. అప్పుడు ఆయనకు నైతికత ఎక్కడున్నది? అప్పుడు ఎందుకు అడగలే ప్రశ్న? మొన్న కొందరిని జెడ్పీటీసీలనో ఎంపీటీసీలనో లేదంటే కౌన్సిలర్లనో స్వయంగా కడపలో కానీ వాళ్ళ బాబాయ్ పులివెందులనో మరొక చోటనో కడపలోనో ఆడ ఓడమామిలో అయితే గౌసిపినతని దౌర్జన్యంగా లాక్కొచ్చి కండుగా గప్పినారు. పెద్ద గొడవ జరిగింది దానికి. అప్పుడు ఎక్కడ పోయింది ఈయన నీతి? మమ్మలను ఎక్కడో రాష్ట్రపతి దగ్గరికి పోయి ఆ నలుగురిని రాజీనామా చేయమనే ముందు ఆయన ప్రశ్న అంటూ వేస్తే ఆయన దానికి సమాధానం చెప్తే నేను రాజీనామా చేస్తాను. దానికి సరైన సమాధానం చెప్పాలి. వాళ్ళ ఫాదర్ పరిస్థితి ఏంది, తను ఏం చేసినాడు, వాళ్ళ బాబాయ్ ఏం చేసినాడు, వాళ్ళైతే ఒకటి మేమైతే ఒకటే.